शिव 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 सदा शिवा ओम नमो नमो नमः शिवाय। हर 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 महादेवा हर हर नोरु नवलंदरू अनुचंడి हर 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 महादेवा शिव 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 सदा शिवा ओम नमो नमो नमः शिवाय। ओम नमो नमो नमः शिवाय। ओम नमो नमो नमः शिवाय। नमो नमो नमः शिवाय। ब्रह्मा विष्णु सुरार्चिताय ब्रह्मा विष्णु सुरार्चिताय ओम नमो नमो नमः शिवाय। ओम नमो नमो नमः शिवाय। ब्रह्मा विष्णु सुरार्चिताय ब्रह्मा विष्णु सुरार्चिताय ओम नमो नमो नमः शिवाय। ओम नमो नमो नमः शिवाय। उमा गणेश शरवण सेविता उमा गणेश शरवण सेविता ओम नमो नमो नमः शिवाय। ओम नमो नमो नमः शिवाय। उमा गणेश शरवण सेविता उमा गणेश शरवण सेविता ओम नमो नमो नमः शिवाय। 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 हर 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 महादेवा हर 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 महादेवा शिव 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 सदा शिवा शिव 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 सदा शिवा। ओम नमो नमो नमः शिवाय। 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 ब्रह्मा विष्णु सुरार्चिताय ब्रह्मा विष्णु सुरार्चिताय ओम नमो नमो नमः शिवाय। ओम नमो नमो नमः शिवाय। उमा गणेश शरवण सेविता उमा गणेश शरवण सेविता ओम नमो नमो नमः शिवाय। 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 हर 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 महादेवा शिव 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 सदा शिवा ओम नमो
నమో నమో నమః శివాయ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం మనసా స్మరామి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, క్షేత్ర అధిష్టాన దైవమైన ఆంజనేయ స్వామికి ప్రణామములు సమర్పిస్తూ ఈనాడు స్వరాంజలి సదానందం గారు, దయానంద గారు వారి పరివారము అందరూ కలిసి అసలు ఈ ఆంజనేయ స్వామికి మూలం ఏమిటి, ఎవరు ఈ అవతారం అనేది గుర్తించి ఇప్పుడు నూతనంగా పరమేశ్వరుణ్ణి అలానే నిర్విఘ్న కారకుడు అయినటువంటి గణపతిని అలానే ఎంత టెక్నాలజీ ఎంత లేటెస్ట్ మోడర్న్ సైన్స్ డెవలప్ అయినప్పటికీ కూడా సంతానయోగ్యం లేనటువంటి దంపతులు ఇప్పటికీ చాలామంది ఉండనే ఉన్నారు. మేము షోలాపూర్కి పరిచయమైన ఇన్నేళ్లలో కూడా చాలామంది సంతానం కోసం మంత్రాలు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఆ ప్రయోజనం కూడా కలిగింది. అయితే దీనికి మనకి శాస్త్రం చెప్పినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వరుడు లేదా నాగబంధము. మీరేమంటారు ఇక్కడ? నాగేశ్వరుడు అనా సుబ్రహ్మణ్యేశ్వరుడు? నాగేశ్వరుడు ని కూడా ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు. అసలు దేవి దేవతలు దేనికోసమండి అని అంటే, ఒక ఇంటికి యజమాని ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు. దేనికండి? దేనికి భార్యాభర్తలు? ఎవరికి తెలీదా? ఇంటిలో ఉన్నటువంటి ఆ యజమానులు సతీపతులు లేదా భార్యాభర్తలు దేనికి అంటే, ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, సంతానం కావచ్చు, వీళ్ళందరినీ పోషించడానికి ఒక ఉద్యోగము, వ్యాపారము, ఇది ఏదో ఒకటి చేస్తూ వాళ్ళని సరైన దారిలో, సక్రమమైనటువంటి దారిలో పయనింప చేయడం కోసం కృషి చేస్తూ ఉంటారా ఉండరా? మీరు చేస్తున్న పని అదే, కానీ ప్రశ్నించేసరికి ఏమో అనుకున్నారు కదా. ప్రతి కుటుంబానికి ఒక బాధ్యత కలిగినటువంటి భార్యాభర్తలు ఉంటారు. ఎందుకంటే భార్యను కూడా చెప్తున్నారు భర్తే కదండి అని అంటే, మన శాస్త్రం భార్యాభర్తలిద్దరికీ సమాన హక్కునిచ్చి విశేషించి భార్యకు మరింత ఉన్నత స్థానాన్ని కల్పించింది. ఎందుకు అని అంటే, వివాహమైన తర్వాత సప్త
10 7 అడుగులు నడుస్తూ నువ్వు నాకన్నా వయస్సులో చిన్నదానివే అయినా నా జీవితాన్ని మంగళసూత్ర నిమిత్తంగా నీకు నేను ఇస్తూ ఉన్నాను. మాంగళ్యం తంతునా అనేన మాంగళ్య తంతునా. ఇదిగో ఈ దారము అనేటటువంటి ఈ పసుపు తాడుతో పాటుగా కేవలం తాడంటే అటో ఇటో పోతుంది, దానికి ఒక గుర్తిగా పుట్టింటి వారిది మెట్టింటి వారిది 2 మంగళసూత్రాలు. ఇక్కడ మీ సాంప్రదాయం ఏదో నాకు తెలియదు కానీ మొత్తానికి ఆ మంగళసూత్ర ధారణ నీ మెడలో చేస్తూ ఉన్నాను. ఎందుకని మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా, నా జీవితం భద్రంగా ఉండడం కోసం నేను ఇది నీ మెడలో కడుతూ ఉన్నాను. మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా బధ్నే సుభగే. ఇదిగో ఇది నీ మెడలో నేను నీకు బంధిస్తూ ఉన్నాను అంటే 3 ముళ్ళు వేస్తున్నాను. చిరంజీవ శరదాం శతం. నీవు చిరంజీవిగా ఉండాలి. నీవు చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించినటువంటి ఈ భర్త ఆ ఆశీర్వాదంలో తన జీవితాన్ని కూడా ముడిపెట్టి ఉన్నాడు అంటే ఇద్దరూ చిరంజీవులుగా ఉండాలనే కదా. అందుచేత ఇతను ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని పాట్లు పడి సంపాదించి తెచ్చిన ఈ ధనాన్ని భార్యకు ఇవ్వాలి అని మనుస్మృతిలో మను ప్రజాపతి చెప్పాడండి. నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా? మను ప్రజాపతి చెప్పారు. ఎందుకంటే సంపాదించేటటువంటి వాడు నీవే ఖర్చు పెట్టలే అంటే అవసరమైన దానికన్నా అనవసరం విలాసాలకు దేనికో లేకపోతే వేటికో బానిస అయిపోతాడేమోనని. ఎందుకంటే బయట తిరిగేవాడికి అవకాశాలు ఎక్కువ కదా, అవునా కదా. అంతట బయట తిరగకుండా ఉండేటటువంటి ఈమెకు ఒక బాధ్యత. నిన్ననే మనం అక్కడ చెప్పుకున్నాము, స్త్రీ విద్యావతి అయితే ఇంటిల్లా వాదే తెలివితేటలతో ఉంటారు, విద్యావంతంగా ఉంటారు. ఈమె అవిద్యావతి అంటే ఏమీ చదువుకోలేదు, ఏమీ తెలియదు అంటే ఇంటిల్లపాది కూడా అలాగే ఉంటారు. అలా ఉండకుండా ఉండాలి అని స్త్రీకి సహజంగానే తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఉన్నటువంటి ఈ తెలివితేటలతో ఆమె ఎంతటి బాధ్యతను స్వీకరించగలదు. అంతేకాదు తెచ్చి ఇచ్చినటువంటి ఆ ధనాన్ని దేనికి వ్యయం చెయ్యాలి అంటే ఏది కొనాలి, ఏది అవసరం, పిల్లలకి డ్రెస్సా, పిల్లలకి పుస్తకాలా, లేక భర్తకు ఏమి అవసరం, లేదా ఇంటికి ఏమి అవసరం, ఇదంతా ఎలా భార్య చూసుకుంటుందో అలా విశ్వానికి అంతటికి 2 ఉన్నారండి యజమానులు. వాళ్ళెవరండి? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకే మాతాపితరులు అంటే జగత్తు అనేటటువంటి ఈ ఇంటికి, ఇల్లు అంటే మనకు చిన్న ఇల్లు గుర్తొస్తుంది, మరి దీని ఇల్లా అబ్బో చాలా పెద్దదండి అని, కాబట్టి దీన్ని విశ్వము అన్నాము, లేదా దీన్ని బ్రహ్మాండము అన్నాము. ఎంతటి బ్రహ్మాండానికి యజమానులు ఎవరండి? పార్వతీ పరమేశ్వరుడు. అది ఎలాట? శబ్దము అర్థము 2 వేరు చేయలేని విధంగా ఎలా ఉంటుందో అలా పార్వతీ పరమేశ్వరులు. అందుచేతనే వాళ్ళ మనం ఏమంటామండి? అర్ధనారి అర్ధ ఈశ్వరుడు. అర్ధ మొన్న ట్రైన్లో వెళ్తూ ఉంటే భార్యాభర్తలు 2 కలిపి ఒకే టికెట్ తీసుకున్నారండి. టీసీ గారు వచ్చి అడిగితే మేము కూడా ప్రక్కనే ఉన్నాం కదా, మాతాజీ గారు చెప్పారండి, పార్వతీ పరమేశ్వరులు హాఫ్ పార్టేట. మరి మా సాంప్రదాయం హిందూ సాంప్రదాయం, భార్యాభర్తలు అంటే లైఫ్ పార్ట్నర్స్ కదా, అంచేత పార్ట్నర్స్ కాబట్టి 2 కలిపి ఒకే టికెట్ తీసుకున్నామంటే తప్పు కాదు కదా. ఆ టీసీ గారు ఏంటమ్మా మీరు ఎలా కూడా చెప్తారని నా వంతు చూసాడండి. మేము చెప్పామే తప్ప ఇక్కడ మనకి భౌతికంగా శరీరాలు వేరువేరుగా ఉన్నాయి. అంచేత వేరువేరుగా ఉన్నవి కాబట్టి వేరువేరు సీట్లు కావాల్సి వస్తుంది కదా. చూడండి ఇక్కడ
పార్వతీ పరమేశ్వరులకు వేరు వేరు సీట్లు అక్కర్లేదండి. ఇప్పుడు నాకు నేను వేసే దీనిలో నేను కూర్చున్నాను ఎలానో, హాఫ్ పార్ట్ పార్వతి, హాఫ్ పార్ట్ పరమేశ్వరుడు. ఇద్దరికి ఒక కుర్చీ వేస్తే సరిపోతుంది. మరి మీరిద్దరు అయితే సరిపోతుంది, 2 కుర్చీలు కావాలి. అంతే 2 కుర్చీలు 2 సీట్లు కావాలన్నప్పుడు 2 టికెట్స్ కొనాల్సిందే కదా అని పాపం మళ్ళీ వాళ్ళకి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. తీసి గారు అమ్మాయి మమ్మల్ని సేవ్ చేశారండి, లేకపోతే వీళ్ళు దీంతో పట్టేసి ఇలా ఎంతమంది తీసుకునేవాళ్ళు మళ్ళీ రోజు నాకు హెడేక్ అయిపోయేది. అంతే ఇక్కడ భౌతికంగా స్త్రీ పురుషులు శరీరాలు వేరైనప్పటికీ ఏకం కావాల్సింది ఏమిటది? మనస్సు. అలా పార్వతీ పరమేశ్వరులు అర్ధనారి అర్ధ ఈశ్వరుడుగా ఉన్నారు అంటే శక్తిని విడిచి శక్తము, శక్తముని విడిచి శక్తి లేదు. రామాయణంలో సీతామహాదేవిని రావణాసుడు తీసుకువెళ్ళి లంకలో అశోకవనంలో బంధించినప్పటికీ సీతాదేవి మనస్సు రాముని యందు ఉంది, రాముని యొక్క మనస్సు సీతాదేవి అందు ఉంది. ఇద్దరు వేరు కాదు. రావణాసురుడికి అమ్మ చెబుతుంది, ఒరే రావణ, నీ కర్మకాలి నువ్వు నన్ను తీసి తెచ్చి పెట్టుకున్నావు, లేకపోతే ఇది నువ్వు చేయగలిగినటువంటి పని కాదు, నీ నాశనం కోసం నీవే తెచ్చి పెట్టుకున్నావు. రాముడిని విడిచి నేను లేను, నన్ను విడిచి రాముడు లేడు, నీ చావు కోసం జరిగినటువంటి ఏర్పాటు ఇది అని చెబుతుంది. అంచేది ఇక్కడ మనందరికీ తెలియాల్సింది ఏమిటి అంటే, ఏ పార్వతీ పరమేశ్వరులు మూల కారణమై విశ్వానికి ఆధారమై మాతా పితరులై శక్తి శక్తములై ప్రకృతి పురుషులై ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఈ యాజమాన్యాన్నంతా పోషిస్తూ ఉన్నారు, అటువంటి పరమేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడం ద్వారా సర్వత్రా ఉన్నటువంటి వాడు అతడే అని గుర్తించడానికి వీలుంటుంది. ఉన్నది శివము, ఆ శివమే ఈ లోకానికి మరింత శ్రేయస్సు కలిగిద్దాము, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేద్దాము అని ఆ పరమేశ్వరుడే హనుమగా అవతరించాడు. మీరు దాన్ని సమగ్రంగా వినాలి అని అనుకున్న వారు అక్కడ కార్యక్రమానికి రండి. ఈవేళ మన వారు ఈ కార్యక్రమం నిమిత్తంగా పిలిచారు కాబట్టి మేమేదో కొద్దిసేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే శివుని యొక్క తేజస్సు పార్వతి యందు ప్రవేశపెడితే పార్వతి దాన్ని తట్టుకోలేక అగ్నిదేవుడికి ఇస్తే అగ్నిదేవుడు తట్టుకోలేక వాయుదేవునికి ఇస్తే ఎలా 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 అని ఆయన ఎదురు చూస్తూ అలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో కేసరి అనేటటువంటి ఒక వానర వీరుడికి అంజనా అనేటటువంటి ఒక కన్యను ఇచ్చి వివాహం చేస్తారు. అటువంటి ఆ అంజనాదేవి వివాహం అయిన తర్వాత చాలా కాలం వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం పరితపిస్తూ ఉన్న సమయంలో అంజన అంటుందండి, నాథ, మీకున్నటువంటి బల వీర్య పరాక్రమాల ద్వారా మీకు తపస్సు చేసుకోవడానికి సమయం ఉండదు, నేను తపస్సు చేస్తాను అంటుంది. చూడండి, ఈ మాట ప్రతి ఒక్క స్త్రీ కూడా గుర్తించాలి, తెలుసుకోవాలి. పిల్లలు ఏ బాబు కాసేపు ఉంచు, కార్పెట్ అలా ఉంచు. పిల్లలు మాట్లాడొద్దమ్మా, ఓకేనా? మీకు చదువు కావాలా వద్దా? మరి చదువు కావాలంటే బుద్ధిగా కూర్చోవాలి, ఓకే? ఇక్కడ పురుషుని యొక్క కర్తవ్యం ఏమిటో తెలిసిన స్త్రీ అతనికి ఎంతగా సహకరిస్తుంది. అతను చెయ్యాల్సిన పనిని కూడా ఆమె చెయ్యడానికి సంసిద్ధమవుతుంది. కేసరికి ఉన్నటువంటి బల పరాక్రమాలతో ఒకసారి ఏనుగుల రూపంలో రాక్షసుడు సంచరిస్తూ ప్రజలను
హింసిస్తూ పీడిస్తూ ఉంటే అక్కడ ఉన్న వారంతా వెళ్ళి ఇతన్ని మొరపెట్టుకుంటారు. అతడు వెళ్ళి ఆ ఏనుగుల్ని విధ్వంసం చేస్తాడు. అంతేకాదు సింహ పరాక్రమాన్ని చూపించాడు. ఏనుగుకి సింహం అంటే భయం కదండి. అంచేత అతడికి కేసరి అనేటటువంటి నామం ప్రసిద్ధమయ్యింది. అంచేత మీరు సమాజాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. సమాజ సంరక్షణలో కేవలం మన కుటుంబ బాధ్యత లేదా కుటుంబం యొక్క కర్తవ్యము అని మీరు దీన్ని అనుకోవద్దు. దీన్ని విడిచిపెట్టండి. నేనున్నానుగా. భర్తకు ఏదైనా ఒక సమస్య వస్తే పరిష్కరించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు స్త్రీకే ఉన్నవి. అందుచేతనే భర్త రాజు అయితే భార్య మంత్రి. ప్రతి ఇంటికి ఎక్కడో ఊరికి రాజు లేదా ఊరికి ఎమ్మెల్యే లేదా ఊరికి ఎంపీ మినిస్టర్, ప్రతి ఇంటికి తన భర్త రాజు అయితే భార్య రాణి ప్లస్ మంత్రి. ఆయన రాజుగారు అయితే నేను రాణి కాబట్టి మరొక రాణి ఎవరైనా ఉందా అని అనుకోవద్దు. మీరే రాణి, మీరే మంత్రి కూడా. అంతట మంత్రిగా ఉన్నటువంటి ఈమె ఏం చేస్తుంది? చక్కగా మంతనం చేస్తుంది. అంటే బాగా ఆలోచిస్తుంది. తెలివితేటలతో ఆలోచించి అతనికి ఆ సలహా ఇచ్చిందండి. ఇచ్చినటువంటి ఆమె తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్తుంది. ఆ సమయంలో వాయుదేవుడు, ఎందుకంటే వీళ్ళకంతా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయండి, భవిష్యత్ ఏమిటో తెలిసినటువంటి వాళ్ళే దేవతలు. ఎవరైతే తమ బుద్ధిని సక్రమంగా నేను ఒక పరికరాన్ని మాత్రమే, నేనేదో చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నదాన్ని కాదు, ఉన్నవాణ్ణి కాదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ నేను జీరో అవుతుందండి. లేదు అన్నీ నేనే, నేను లేకుంటే ప్రవచనం ఎవరు చేస్తారు, నేను లేకుంటే అసలు షోలాపూర్ ఎక్కడుంది అని అనుకుంటే ఆ నేను మేరు పర్వతం అంత అవుతుంది. అప్పుడు సర్వనాశనం అయిపోతుంది. ఇది బుద్ధిని వాడుకోవడం వల్ల. అంటే ఆ బుద్ధిలో సద్బుద్ధి కలిగింది, సద్ ఆలోచన కలిగింది. అటువంటి ఈమె తన కుటుంబం కోసము అని మాత్రమే కాక ఒక సంతతి దేనికోసము అంటే కడుపున పడగానే వీడిని ఏం చదివించాలా, ఎంబీఏ చేయించాలా లేదా డబుల్ ఎంబీఏ చేయించాలా, ఏం చేయిస్తే వీడికి ఎంత కట్నం తీసుకోవాలో అప్పటి నుంచి ఆలోచనలండి. అంటే నా సంతతి నా కుటుంబం కోసం మాత్రమే అని అనుకోవడం కూడా చాలా పెద్ద పొరపాటు. ఎందుకని సమాజానికి రుణపడి ఉన్నారు ప్రతి మనిషి కూడా. మనం బ్రతుకుతున్నామంటే కేవలం మన తిండి మనమే తింటున్నామండి. బియ్యం ఎక్కడ పండుతున్నాయి, గోధుమలు ఎక్కడ పండుతున్నాయి, కూరగాయలు ఎక్కడ పండుతున్నవి. అలానే వస్త్రం అంటే ఎవరు ఎన్ని పవర్ లూప్స్ పెట్టి ఎన్నెన్ని రకాలుగా ఎన్నెన్ని మిల్స్ ఎన్నెన్ని కంపెనీస్ పెట్టి తయారవుతూ ఉంటే మనకి కావాల్సినటువంటి వస్త్రం మనం ధరిస్తూ ఉన్నాం. ఇవాళ వాహనంలో తిరుగుతున్నామంటే అది ఎక్కడ తయారవుతుంది, ఏ కంపెనీ తయారవుతుంది. డబ్బులు మనమే కావచ్చు, చేతిలో డబ్బులు పెట్టలేక ఇప్పుడు కారు కావాలంటే వచ్చేస్తుందా? అప్పటికప్పుడు క్రియేట్ చేస్తామా ఏంటి? మనం సృష్టించలేము. సృష్టింపబడి ఉన్నటువంటి దాన్ని మనం ఇవాళ తెచ్చుకుంటున్నామంటే ఎంతమందికి మనం రుణపడి ఉన్నాము. ఆ రుణం తీర్చుకోవడం కోసమే కుటుంబానికి సంతతి, వంశాభివృద్ధి. దేనికోసం అంటే సమాజ సంరక్షణ కోసం వంశాభివృద్ధి తప్ప నేను నా కుటుంబం మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ చిన్న పొట్టకు శ్రీరామ రక్ష, ఇతరులకు రావణ శిక్ష అని అనుకోవడం కానే కాదు. అంచేత ఈ తల్లి తపస్సు చేస్తూ ఉంటే వాయుదేవుడు గుర్తించి ఈ తల్లికి నేను రోజు ఒక పండు ఇవ్వాలి అని అనుకుని రోజు ఒక పండు ఇస్తుంటే, ఇది వాయుదేవుడు ఇస్తున్నాడండి. భర్త గారు అక్కడ సమాజ సంరక్షణ చేస్తున్నారు. ఎక్కడెక్కడ రాక్షసులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ ఆపదలు ఉన్నాయో అవన్నీ ఆయన నివారిస్తూ ఉన్నాడు. కానీ ఈమె తపస్సు చేసుకోవడానికి వెళితే చూడండి, మనం మంచి పని చేయడానికి వెళితే మనం కోరుకోకుండానే మనకి సహకరించేవాడు చాలా మంది ఉంటారు. వాళ్ళ దేవాలయం కడుతుంటే ఒక్కడి వల్లే సాధ్యమవుతుందండి. ఎంతమంది సహకారం ఉండాలి. ఆర్థిక సహకారం కావచ్చు, శారీరక సహకారం కావచ్చు, వాచిక సహకారం కావచ్చు. ఇవన్నీ సేవలు, వివిధ రూపాలుగా మనకి సేవలు అందుతూనే ఉంటాయి. అలా వాయుదేవుడు ఈమెకు ప్రతిరోజు ఒక పండు ఇవ్వడము, ఆ పండు ఆమె ప్రసాదంగా స్వీకరించి మళ్ళా తపస్సు చేసుకుంటూ ఉంటాయి.
ఇలా ఇస్తూ 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 ఒకరోజు ఏదైతే శివ తేజము ఉందో ఆ శివ తేజాన్ని కూడా ఒక పండులాగా చేతిలో పెట్టారు వాయుదేవుడు. అంతే, అంజనాదేవి స్వీకరించడంతో ఈమె గర్భాన్ని ధరించింది. ఆమె ఆశ్చర్యపోతుంది, ఇదేమిటి, ఇది ఎంత అపరాధము, ఇది ఎంత అపచారం, ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటుంది లోకము? భర్త నా దగ్గర లేడు, నేనా తపస్సు చేసుకుంటూ ఉన్నాను, ఏమిటిది, ఎందుకు ఇలా జరిగింది, ఎవరు నా పట్ల ఎలా ప్రవర్తించారు, నేను ఇప్పుడే శపిస్తున్నాను అని తన తపశక్తితో కోపంతో మాట్లాడితే వెంటనే ఆకాశవాణి పలుకుతుంది, అమ్మా అంజనా, నీవు కోపపడవద్దు, నీవు వేరుగా అన్యథా భావించవద్దు, ఇదంతా దేవతా ప్రణాళిక. నీకు రాబోయేటటువంటి బిడ్డడు, ఆ సంతతి శివ తేజస్సు. ఆ శివ తేజమే ఇవాళ వాయుదేవుడు నీకు పండుగ ఇస్తే అది నీవు స్వీకరించావు. దీనిలో ఎవ్వరూ నిన్ను తప్పు పట్టరు, ఎందుకని ఇది సాక్షాత్తు శివ తేజ అంశం. అంచేత అటువంటి వాడు నీకు బిడ్డడుగా వస్తున్నాడు. ఆ బిడ్డడు ఏం చేస్తాడు, 3 లోకాల్ని కూడా సంరక్షిస్తాడు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిహు లోక ఉజాగర. తిహు లోక ఉజాగర, జయ కపీశ, జయ హనుమాన్, జయ గుణ సాగర అంటే జయము 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 అంటూ తులసీదాస స్వామి కీర్తించారే హనుమాన్ చాలీసాలో. నీకు పుట్టబోయేటటువంటి ఈ బిడ్డ 3 లోకాలను సంరక్షిస్తాడమ్మా. అటువంటి వాడు నీకు సంతతిగా వస్తున్నాడు. అంచేత తల్లి, నీవు తపస్సుని కొనసాగించు. అలా తపస్సును కొనసాగిస్తే ఆ అంజనాదేవికి 12 సంవత్సరాలు గర్భంలో ఉన్నాడు. మాకు తెలిసి ఒకరు 3 9 మోసారట. 3 9 అంటే 3 సార్లు. కానీ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామిని ఆ తల్లి 12 సంవత్సరాలు మోసారు. ఆమె అనుకుంది, అయ్యో ఇదేమిటి, ఇంకా రాలేదు, ఏమనుకుంటారు, అసలు శిశువు పెరుగుతూ ఉన్నాడా, ఏమి జరుగుతుందంటే ఆ వేళ ఇంకా స్కాన్స్ రాలేదు కదండి. గబహాన్ని టెస్ట్ చేయించుకుని స్కానింగ్ తీసుకుందామంటే, అయితే ఆ స్కానింగ్ అవసరం లేకుండానే దేవతలు దివ్య దృష్టితో చూస్తూనే ఉన్నారు. అమ్మ నీవేమీ కంగారు పడవద్దు, వచ్చే సమయం ఆసన్నమైనప్పుడు అతనే వస్తాడు అని అన్నారు. మొత్తానికి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో అంటే కృష్ణ పక్షంలో దశమి నాడు కర్కాటక లగ్నంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అంటే వాళ్ళ ప్రభు రామచంద్ర స్వామి కూడా అప్పుడే ఆవిర్భవిస్తాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఇది కృతయుగంలో జరిగిందండి. రామచంద్రుడి కన్నా ముందే ఆవిర్భవించి ఉన్నాడు. అసలు ఆయన ముందుగా ఆవిర్భవించడానికి గల కారణం ఏమిటి, ఇద్దరికి శివుడికి కేశవుడికి జరిగిన సంవాదం ఏమిటి అనేది అక్కడ వినడానికి మీరు రండి. ఇక్కడ మనకి సమయం అయిపోయింది. సో ఈ రీతిగా ఆవిర్భవించినటువంటి అతను అంజనా తనయుడు కాబట్టి ఆంజనేయుడు. అంటే ఎవరితడు, రుద్రవంశ సంభవుడు. వాయుదేవుని ద్వారా ప్రసాదింపబడింది కాబట్టి వాయుసుతుడు, పవన కుమారుడు. ఇలా ఇంతమంది పవన కుమారుడు శక్తి, కేసరి శక్తి, ఈశ్వర శక్తి, దేవతలందరూ కలిసి ఇతను కాస్త ఏది దశమి నాడు పుట్టాడు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య నాడు బాగా ఆకలేసిందటండి. 5వ రోజుకి పుట్టగానే అమ్మ నాకు ఆకలేసింది పెట్టాడు. ఆశ్చర్యపోయింది ఆవిడ. ఆయన ఆవిర్భవించినప్పుడు కూడా ఏ రీతిగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు సర్వ ఆభరణాలతో, పీతాంబరములతో, కిరీట, శంఖ, చక్ర, గదలతో ఎలా ఆవిర్భవించాడో హనుమ కూడా అలానే వస్త్రాభూడై సర్వాభరణాయుతుడై ఆవిర్భవించాడు. తల్లి అనుకుంది, నాకు ఆకాశవాణి చెప్పింది కాబట్టి సాక్షాత్ రుద్రాంశయే హనుమగా వచ్చాడు, ఇది ఆంజనేయుడుగా పుత్రుడిగా వచ్చాడు అనుకుంది. ఆ తర్వాత ఈ పుట్టినటువంటి
ఈ బిడ్డడికి అమావాస్య నాడు ఆకలి వేసింది. ఒక్కసారి చూశాడు, వాళ్ళ అమ్మ పళ్ళు తేవడానికని బయటికి వెళ్ళింది. చాలా చురుకుదనం ఉన్నటువంటి వాడు, అందున పవనసుతుడు కదండి, వాయువేగము. వాయువేగము కన్నా మనోవేగము, అంచేత మనోజవం మారుతతుల్య వేగం. మనస్సుకు ఎంత జవత్వం ఉందో అంత జవత్వం కలిగినటువంటి వాడు మన హనుమ. అంతే రివన పైకి ఎగిసాడండి. ఎగిరేసరికి అప్పుడు పాపం రాహు వచ్చాడు. ఆ సూర్యుడిని మింగుదామని అతను వస్తే ఇంకో రాహు వస్తున్నాడేంటి, ఇతనెవడు నాకు తెలియకుండా వచ్చాడు అని రాహు అనుకుంటాడు. పాపం రాహును ముందుగా ఓ పట్టు పట్టబోతాడు ఈ చిన్నపిల్లాడు. గుంజుకొని పాపం పారిపోతాడు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. దేవేంద్రుడు కాస్త ఏమిటయ్యా, ఏమైంది, నేను మంచి రసవత్తర ఘట్టంలో ఉన్నాను, రంభావులు అప్సరసాదులు నృత్యం చేస్తూ ఉంటే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అన్నాడు. అయ్యే డిస్టర్బ్ కాదు, నా లైఫే ఇప్పుడు ఇవాళ ఏదో అయిపోయేట్టుగా ఉంది, మీరు నా కష్టం తీర్చాలి. ఎందుకు, ఏమయ్యింది అంటే, ఇది ఎవరో చిన్నప్పుడు వానర పిడుగు వచ్చాడు, వాడు నా మీద ఉరికాడు. అసలు సూర్యుడు మింగేద్దామని వచ్చాడు, నేను మింగాల్సింది పోయి అతను మింగబోతున్నాడు. నేను అడ్డంగా వెళితే నన్నే మింగిపోయాడు, నేను వదిలించుకొని వచ్చాను, అంటే నువ్వు రక్షించాలి. సరే, వెంటనే దేవేంద్రుడు పాపం వజ్రాయుధం పట్టుకుని తన వాహనం ఏంటి ఐరావతాన్ని ఎక్కి వచ్చాడండి. వచ్చేసరికి అరే ఇది నేను మింగుదామంటే ఇంకా చాలా చాలా వస్తున్నవే అని ఆ తెల్ల ఏనుగును చూసి, నీకు తెల్ల పండు చాలా బాగుంది, వెరైటీగా ఉందని మళ్ళీ ఏనుగు మీద వచ్చాడు ఈ చిన్న వానరుడు. వచ్చేసరికి ఆ ఏనుగు భయపడి పాపం దేవేంద్రుడి కాస్త కింద పడేసేసి అది పారిపోయింది. అప్పుడు ఇదేంటి ఇంత చిన్నగా చేస్తున్నాడు, ఇంత చిన్న పిల్లాడు ఇంత అల్లరి చేస్తున్నాడు, ఇంత శక్తి ఉంది, అసలు వీడిని ఊరుకోకూడదని పాపం కోపం వచ్చి దేవేంద్రుడు ఒక్కసారి వజ్రాయుధంతో కొట్టాడు. వజ్రాయుధంతో కొట్టాడు. స్వామికి ఏమి దెబ్బ తగలలేదండి. ఇలా ఏదైనా గట్టిగా నొక్కి పెట్టామనుకోండి, అక్కడ చొట్ట పడుతుంది కదా, అలా పాపం దవడ మీద చొట్ట తగిలి ఆ కొట్టిన దెబ్బకి ఒక పర్వతం మీద పడ్డాడు. అంతేత పర్వతం మీద పడి ఈ బొగ్గ, వజ్రాయుధం తగిలి ఈ బొగ్గ ఇలా లోపలికి చొట్ట పోయింది. అయితే కొట్టడంతో బాలుడు కాబట్టి స్పృహను కోల్పోయాడు. వాయుదేవుడు కోపం వచ్చింది, అంతే స్తంభించాడు. మన కోపం వస్తే ఇలా బిగుసుకుపోతాం చూడండి. వాయుదేవుడు కూడా చాలా కోపం వచ్చాడు, నా పిల్లవాడిని, నా కొడుకుని ఇలా చేస్తాడా దేవేంద్రుడు, చూడండి నేను ఏం చేస్తాను అని. ఎప్పుడైతే ఆయన స్తంభించాడో మొత్తం సర్వప్రాణులు అలాగే ఉండిపోయింది. అప్పుడు వెంటనే బ్రహ్మగారు, అదే నా సృష్టిలో ఎలా జరుగుతుంది, ఏదో ఒక సంఘటన వచ్చింది. ఆయన కూడా వచ్చి, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి, విష్ణువు గారు వచ్చారు, శివుడు గారు వచ్చారు, మొత్తం అందరూ వచ్చారు. వచ్చి అప్పుడు వాయుదేవుని శాంతింపచేసి, నీ పిల్లవాడికి ఏమీ కాదు, ఏమీ కాలేదు కూడా అని ఆ చిరంజీవ అని ఆశీర్వదించేసరికి ఆ పిల్లవాడు లేచాడు. అమ్మయ్య అని వాయుదేవుడు కూడా సంతోషించి మళ్ళీ ఆయన చలనం చేశాడు. అప్పుడు మనం ఉంటే కూడా అదే పరిస్థితి, మళ్ళా తిరిగి చైతన్యవంతం సర్వప్రాణులు అయినండి. అప్పుడు అందరూ వరాలిస్తారండి. బ్రహ్మగారు కూడా, నీ మీద ఏ అస్త్రము ప్రయోగింపబడదు, నా బ్రహ్మాస్త్రం కూడా ప్రయోగించినప్పుడు ఎవరైనా నువ్వు కాసేపు బంధింపబడినట్లుగా నటించు, బ్రహ్మాస్త్రానికి నీవు ఇచ్చే గౌరవం అని అంటాడు. ఎందుకంటే రావణాసుడి దగ్గర లంకలో ఇది జరుగుతుంది అని తెలిసినటువంటి బ్రహ్మగారు ముందుగానే చెప్పారు. అలాగే తాతగారు అన్నాడండి మన హనుమ. అటువంటి ఆ హనుమ ఆ వేళ అందరూ కలిసి, ఇంద్రుడు నేను ఏ వజ్రాయుధంతో కొట్టాను, ఆ కారణంగా నీ దవడం లోపలికి వెళ్ళినవి, నీవు సామాన్యుడు కాదు, హనుమాన్ అని అన్నారు. ఆ హనుమ అనేటటువంటి ఆ శబ్దం ఏం చేస్తుంది అంటే, మనందరికీ రోగాన్ని పోగొడుతుంది, బుద్ధికి మంచి పదును పెడుతుంది, నేను అనేటటువంటి దాన్ని తగ్గిస్తుంది, తిరిగి మన జీవితానికి ఒక సార్థకత కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఊరికే రాలేదండి, ఏదో సాధించడానికే వచ్చాము, ఒక మంచి పని చెయ్యడానికే వచ్చాము. పీడించడానికో, ఏడిపించడానికో, ఏడవడానికో రానే లేదు. తెలియని వాడు ఏడుస్తాడు, తెలిసిన వాడు నవ్వుతూ, ఒరే నాన్న నువ్వు కూడా నవ్వరా, ఎందుకు ఏడుస్తావు, రేపో మాపో మనం వెళ్ళిపోయే వాళ్ళమా అందరం అని చెబుతాడు. అలా హనుమ అందరికీ హితోపదేశం చేశాడు. అంతేకాదు సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి దాసుడై, దూత అయి, సేవకుడై ఈ లోకానికి కళ్యాణం గావించాడు. సీతమ్మ మాతకు కూడా ఊరట కలిగించాడు. అటువంటి ఆ హనుమ మనందరి జీవితాలలో ఉన్నటువంటి ఆపదలకు స్వస్తి చెప్పి
ఆనందానికి, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఉంటాడు. అటువంటి హనుమంతుని ప్రతిష్టాపనలు లేదా శివ ప్రతిష్టాపనలు చేసుకోవడం ద్వారా మన జీవితం అంతా శక్తిమయం అవుతుంది, శివమయం అవుతుంది. తద్వారా లోకమంతా కళ్యాణమయం అవుతుంది. అందుచేతని లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు అని మనకి స్వస్తి, వేద స్వస్తి. మీ అందరికీ కూడా స్వస్తి. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర.